తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జ్ఞాపకం నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సంలేఖ నిర్ణయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు రాజారాం. సులోచనమ్మ కొడుకు చెప్పింది విని భర్త ఏం మాట్లాడతాడో వినాలన్నట్లు మౌన శ్రోతలా అక్కడే కూర్చుంది. రాఘవరాయుడు చూద్దాంలే రాజా, తొందరే ఉంది అన్నాడు. తండ్రి ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు రాజారాంకి. కొడుకు మౌనంగా ఉండటం చూసి, నీకు నడక వచ్చాకనే చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాను రాజా. ఎందుకంటే శుభకార్యం కాబట్టి అందరూ వస్తారు. నిన్నిలా చూసి వాళ్ళు చూపించే సానుభూతిని నువ్వు తట్టుకోలేవు. నేను మీ అమ్మ కూడా భరించలేం. వినీలా బాధపడుతుంది. చూస్తున్నావుగా నీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల మన ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పుల్ని. ఇంకా ఎందుకు చెప్పు అన్నాడు రాఘవరాయుడు. సానుభూతిదేముంది నాన్న, పైసలతో ఖర్చు లేని పని అది. విధి వక్రించిన వాళ్లపై ప్రయోగించి విసిగిస్తుంటారు. దానివల్ల ఏమొస్తుంది చెప్పు? డబ్బు రాదు, పడుతున్న బాధ పోదు. ఇక మార్పులంటారా? అవి లేని ఇల్లు ఉందా? కాకపోతే నాకు జరిగిన ఈ యాక్సిడెంట్ మనకు పీడకల అయింది. నా కోసం మీరు పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. నేనేమో చావకుండా బ్రతికి నరకాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా. సులోచనమ్మ విలవిల్లాడుతూ వెంటనే లేచి రాజారాం నోరు మూస్తూ, అలా అనకు నాన్న అన్నది. తల్లి చేతిని తొలగించి, కాకపోతే నాన్న అనేది ఎలా ఉందో చూడమ్మా. మనసును రాయి చేసుకుని బలంగా నిలబడాల్సిన సమయంలో ఎవరో చూపించే సానుభూతికి భయపడడం దేనికి? చెల్లి పెళ్ళి ఆపుకోవడం ఎందుకు? నాకు నడక వచ్చేంతవరకు జయంత్ పెళ్లి చేసుకోకుండా ఆగుతాడా? తొందరపడాల్సిన టైంలో తొందరే ఉంది అంటాడేం అన్నాడు. కొడుకు మాటలు సత్యాలే అయినా నిస్సహాయంగా చూశాడు రాఘవరాయుడు. రాజారాం తండ్రిని అర్థం చేసుకున్నాడు. ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి మెత్తబడినట్లు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన తట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఆయనలో ఒకప్పుడు ఉన్న ఆత్మవిశ్వాసం లేదు. కత్తివేటుకి కింద పడ్డ కొమ్మలా ఉన్నాడు. తండ్రి ఎందుకలా ఉన్నాడో రాజారాంకి తెలుసు. ఆయన దగ్గర డబ్బులు లేవు. తన సంపాదనంతా తీసుకెళ్ళి తన భార్య వినీలా చీటర్స్ చేతిలో పోసింది. ముద్దు పోలయ్య పసరు వైద్యంతో తనకి కాళ్ళు రావని తెలిసి డాక్టర్ల సలహాతో తాతయ్య వాళ్ళ సమాధులు కట్టించాల్సిన డబ్బుతో తనకి ఫిజియోథెరపీ వైద్యం చేయిస్తున్నాడు. ఆ డబ్బుల్ని వాడితే నువ్విక మీ అమ్మా నాన్నల సమాధుల్ని కట్టించలేవు నాన్న అని తనెంత చెప్పినా వినలేదు. నా కళ్ళకు కనిపించని నా కన్న వాళ్ళ సమాధుల కన్నా కదల్లేని స్థితిలో నరకాన్ని అనుభవిస్తున్న నా కన్న కొడుకు కాళ్ళు ముఖ్యం రాజా. నువ్వింకేం మాట్లాడకు అన్నాడు. పసితనంలో తను అడుగులేస్తే చూడాలని ఎంత ఆతృతపడ్డాడో తనకి తెలియదు. కానీ ఈరోజు తన తల్లిదండ్రులు ప్రతిరోజు తన కాళ్లను తడుముకుంటూ ఎప్పుడెప్పుడు నడుస్తాడా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. కాలం కొట్టిన దెబ్బకి డస్సిపోయి కనిపిస్తున్నారు. ఈ స్థితిలో సంలేఖ పెళ్ళంటే, పొలం అమ్మి సంలేఖ పెళ్లి చేద్దాం నాన్న అన్నాడు రాజారాం. రాఘవరాయుడు సులోచనమ్మ నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత మామూలుగా అయ్యారు. పొలం అమ్మడం అంటే ఎందుకో మనసొప్పటం లేదు రాజారాం. మేం పెద్దవాళ్ళమైపోతున్నాం. ఆ ఆధారం కూడా లేకుంటే కష్టం కదా. మనం కాస్త ఓపిక పడితే సంలేఖను కట్నం ఇవ్వకపోయినా చేసుకునేవాళ్ళు వస్తారు. చెల్లెలికి ఏం తక్కువ? ఐశ్వర్యం లేకపోయినా అందం ఉంది, పైగా రచయిత్రి అన్నాడు రాఘవరాయుడు. కొన్ని మాటల్ని మన తృప్తి కోసం మనం మాట్లాడుకుంటుంటాం. అవి సమస్యల్ని తీరుస్తాయా? ఏ ఆశ లేకుండా ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అలా చేసుకోవాలి అంటే ఏ అనాథో అవిటివాడో అనామకుడో వస్తాడో. ఇన్ని రోజులు దాన్నంత ఇష్టంగా పెంచుకుని అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తావు నాన్న? దానికి ఓ హోదా వద్దా? సెక్యూరిటీ వద్దా? మీరు పెద్దవాళ్ళైతే మిమ్మల్ని చూసుకోవటానికి నేను లేనా? ఎప్పుడూ ఇలాగే మంచంలో పడి ఉంటానా? అది కాదు రాజారాం, నసిగాడు రాఘవరాయుడు. నువ్వు ముందు పొలం అమ్ము నాన్న. ఆడపిల్ల పెళ్లి కోసం పొలం అమ్మితే తప్పులేదు. దానికింత ఆలోచన కూడా వద్దు అన్నాడు రాజారాం. రాఘవరాయుడు వెంటనే, నువ్వు టీచర్వి, ఎలాగైనా బతుకుతావు. తమ్ముడు ఇప్పుడంటే గనుల్లో పనికి వెళ్ళాడు కానీ ఎప్పటికీ అక్కడ ఉండలేడు.
తర్వాతైనా ఈ ఊరు రావాల్సిందే. పొలం లేకుంటే వాడెలా బ్రతుకుతాడు అన్నాడు. కోపం వచ్చినప్పుడు తిడతావనే కానీ వాడంటే ఎంత ప్రేమ నాన్న నీకు. అలా అని సంలేఖ అంటే ప్రేమ లేదని కాదు. తిలక్ పనిలో చేరి నెల రోజుల పైనే అయింది. ఇంటికి రావడం కానీ డబ్బులు పంపడం కానీ చేశాడా? కనీసం అన్నయ్యకి ఎలా ఉంది, నడుస్తున్నాడా అని ఒక్క ఫోన్ కాలన్నా చేశాడా? అయినా వాడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నీకు చదువుంది, ఉద్యోగం ఉంది, వాడెలా బ్రతకాలిరా అని జాలి పడుతూనే ఉంటావు. వాడు మగవాడు నాన్న, ఎలాగైనా బ్రతుకుతాడు. ఆడపిల్లని సరైన వాడి చేతిలో పెట్టకపోతే బతుకంతా ఏడుస్తూనే ఉండాలి. అది ఏడవటం నీకిష్టమేనా? ఇష్టమెలా అవుతుంది రాజా? మీ అమ్మ గురించి కూడా ఆలోచించాలిగా. ఏం అమ్మ వద్దంటుందా? ఏ తల్లి అయినా కూతురికి పెళ్లి చేయొద్దని అంటుందా? అలా ఎప్పుడూ అనదు. మీ అమ్మ పొలం అమ్మమ్మనే అంటోంది. కానీ నేనే ఆలోచిస్తున్నాను. ఏంటి నాన్న ఆ ఆలోచన? ఏం లేదురా, నాకు నువ్వున్నావు. నేను చనిపోయాక పెద్ద కొడుకు తండ్రికి చేయాల్సిన కర్మకాండలన్నీ నువ్వు చేస్తావు. నీ విషయంలో నాకెలాంటి సందేహం లేదు. కానీ తల్లికి చిన్న కొడుకే చేయాలి. అది శాస్త్రధర్మం. వాడికి ఏ ఆశ చూపించకపోతే వాడు చేస్తాడా? ఉన్న పొలం అమ్మి సంలేఖకి పెళ్లి చేస్తే అమ్మకి చేయాల్సిన కర్మలన్నీ సంలేఖ చేతనే చేయించుకోమంటాడు. వాడెంత మూర్ఖుడో మనకు తెలియందేముంది? తిలక్ అలా అన్నాడే అనుకో, అప్పుడు నేనే వాడికి డబ్బులిచ్చి తల్లికి చిన్న కొడుకు చేయాల్సిన కర్మక్రతువులన్నీ ఏ లోటు లేకుండా జరిపిస్తాను. పెళ్లికి చావుకి ముడిపెట్టకుండా పెళ్లి జరగనీయండి అన్నాడు రాజారాం. పొలం అమ్మకముందే ఇరువైపుల పెద్దవాళ్ళు మాట్లాడుకొని ఓ మంచి రోజున సంలేఖ జయంతులకి నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థానికి తిలక్ వచ్చినప్పుడు పొలం అమ్ముతున్నట్లు చెప్పారు. పొలాన్ని రాఘవరాయుడు తన అవసరార్థం అమ్ముతున్నాడు కాబట్టి ఎంత తక్కువ రేటుకి అడిగినా ఇస్తారన్న ఆశ కొనేవాళ్ళల్లో ఉంది. ఇంకొంచెం ఎక్కువ రేటుకి అమ్మితే పెళ్లిలో సంలేఖకు ఏదో ఒక వస్తువో నగనో తీసివచ్చన్న కోరిక రాఘవరాయుడిలో ఉంది. ఇది ఇలాగే సాగితే పొలం అమ్మలేమేమోనన్న సందేహం రాజారాంలో ఉంది. ఎక్కువ రోజులు ఆగితే జయంత్ మనసు మారిపోతుందేమోనన్న అనుమానం దిలీప్లో ఉంది. ఈ రోజుల్లో కళ్యాణ మండపం దాకా వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. నిశ్చితార్థం ఓ లెక్కన. అందుకే ఓ రోజు రాఘవరాయుడిని కూర్చోబెట్టి దిలీప్ రాజారాం నచ్చచెప్పారు. మధ్యస్థంగా ఒక రేటును ఖాయం చేసి ఆ రేటును ప్రకటించారు. పొలంలో ఉన్న రాఘవరాయుడి తండ్రి బసవరాయుడు గారి సమాధుల్ని, వాటితో పాటు ఇంకా ఓ 3 సెంట్ల పొలాన్ని తామే ఉంచుకొని మిగిలిన పొలాన్ని అమ్మకానికి పెట్టారు. అందుకు సంతోషంగా ఒప్పుకొని ఆదిపురి వాళ్ళే ఆ పొలాన్ని కొనటానికి ముందుకొచ్చారు. మొత్తం డబ్బులు పొలం రిజిస్ట్రేషన్ చేయించుకునే రోజే ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. అందరూ కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. ఆ ఆఫీసు ఉండే ఆవరణలోనే ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అందుకే ఆ ఆవరణలో చాలామంది ఆదిపురి వాళ్ళే కనిపిస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఆత్రంగా, ఆరాటంగా, ఆందోళనగా తిరుగుతున్నారు. ఒకరిని ఒకరు పట్టించుకునే ధ్యాసలో కానీ, ఒకరి సమస్యను ఒకరు వినే స్థితిలో కానీ లేరు. తిలక్తో పొలం అమ్ముతున్నామని, ఫలానా రోజు రిజిస్ట్రేషన్ ఉంటుందని రాఘవరాయుడు చెప్పాడు. రిజిస్ట్రేషన్ రోజు మాత్రం ఎంత పని ఉన్నా ఆపుకుని రమ్మని ఆదిపురి వాళ్ళు గనుల దగ్గరికి వెళ్తుంటే చెప్పి పంపాడు. ఎందుకంటే కొనేవాళ్ళు తిలక్ సంతకం లేనిదే కొనమంటున్నారు. తాత పొలంపై మనవడికి తండ్రి కన్నా ఎక్కువ హక్కు ఉంటుందని, భవిష్యత్తులో అతను ఇబ్బంది పెట్టొచ్చని భయపడుతున్నారు. వయస్సు 18 దాటింది కాబట్టి చట్టరీత్యా అతను ఏమీ చేయలేకపోయినా అతను చేయాలనుకుంటే పొలంలోకి కాలు పెట్టకుండా చేయగలడు. మొండికి పడి కాలు పెడితే తలలు నరకటానికైనా వెనుకాడడు. తిలక్ స్వభావం తెలియందెవరికి? తిలక్ కోసం రాజారాం, రాఘవరాయుడు ఎదురుచూస్తున్నారు. క్షణాలు దొర్లుతుంటే వాళ్ళ గుండెల్లో అలజడి మొదలైంది. తిలక్ వస్తాడో రాడో అని ఎదురు చూసి చూసి ఎండగా ఉండటంతో రాఘవరాయుడు రాజారాంని వాకర్ సాయంతో పక్కనే ఉన్న వేప చెట్టు కిందకి నడిపించుకెళ్లాడు. చాలా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ 4 అడుగులకోసారి అడుగుతూ వెళ్ళాడు రాజారాం. రాజారాంని చెట్టు క్రింద ఉన్న గట్టు మీద కూర్చోబెట్టాడు రాఘవరాయుడు. ఆదిపురి సర్పంచ్, ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిలబడి కనిపించడంతో ఇప్పుడే వస్తానని కొడుకుతో చెప్పి అటువైపు వెళ్ళాడు రాఘవరాయుడు. అప్పుడొచ్చాడు తిలక్. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తాగి ఉన్నాడు. బబుల్ గమ్ నములుతున్నాడు. నడక గాని మనిషి గాని తూలడం లేదు.
నేరుగా రాజారాం కూర్చున్న దగ్గరికి వెళ్ళాడు. రాజారాం వాకరి మీద చేతులు ఉంచి ఆలోచనగా చూస్తూ, రాత్రి వినీలా, ఆ పొలం చూసే నన్ను మా వాళ్ళు మీకిచ్చారు. అదే అమ్మేస్తే ఇంకేముందండి, కనీసం చెప్పుకోవటానికైనా ఓ సెంటు పొలం ఉండొద్దా? నాకు ముందే తెలుసు సమలేఖ పెళ్లి చేయాలి అంటే పొలం అమ్ముతారని. ఆ తర్వాత అత్తగారు మామగారు ఎలా బ్రతకాలి? అదేమంటే వాళ్ళకి నేను లేనా అని మీరంటారు. మీరెప్పుడు నడవాలి? వాళ్ళకి సంపాదించి ఎప్పుడు పెట్టాలి? మీది మీకే సరిగా లేదు. అయినా పెళ్లి కోసం పొలం అమ్మటమేంటండి? ఆడపిల్లకి పెళ్లి చేసి నోటికాడిది పోగొట్టుకుంటే గాని తృప్తి ఉండదా? ఆ తర్వాత వాళ్ళ బాధ్యత ఎవరు చూడాలి? ఖాళీ చేతులతో కూర్చుని అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు చూడాలి? పెళ్ళి ఈ ఏడు జరగకుంటే వచ్చే ఏడు జరగదా? అతను కాకుంటే ఇంకొకటి రాడా? అతనేమైనా సంలేఖ కోసమే పుట్టాడా? అంది. వాదించింది, తిట్టింది, చీకొట్టింది. తిలక్ రాజారాంకి దగ్గరగా వెళ్ళి వాకరి మీద చెయ్యి వేసి సడన్గా నాన్న ఏడి అనటంతో ఉలిక్కిపడి చూశాడు రాజారాం. భార్య ఆలోచనలోంచి బయటకొచ్చి తమ్ముడి వాలకం చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఒక్క క్షణం తల విదిలించి చూశాడు. గాలికి వేప చెట్టు ఆకులు కదులుతుంటే తమ్ముడి దగ్గర నుండి తాగిన వాసనని బబుల్ గమ్ వాసన డామినేట్ చేస్తూ రాజారాం ముక్కుల్ని సోకింది. ఆశ్చర్యపోతూ నమ్మలేనట్లు, నువ్వు తాగావా తిలక్ అడిగాడు. తాగాను, నీ డబ్బులతో కాదు. వెంటనే ఎదురు సమాధానం ఇచ్చాడు తిలక్. డబ్బులు ఎవరివైతేనేం తాగటం తప్పురా? గొప్ప ధర్మసూత్రాన్ని చెప్పావులే. ధర్మసూత్రం కాదు, తాగితే లంగ్స్ చెడిపోతాయి, సొసైటీలో గౌరవం తగ్గుతుంది. ఎవరికి? నీకా నాకా? నువ్వు నా తమ్ముడివిరా. ఎవరికి ఏం జరిగినా ఇద్దరం బాధపడాల్సిందే. అలాంటిదేం నాకు అనిపించడం లేదే. నీకు కాళ్ళు దెబ్బతిని నడవలేకపోతే నేను నడుస్తున్నానుగా. అవాక్కయ్యాడు రాజారాం. తమ్ముడు తనని చూడగానే ఎలా ఉందన్నయ్యా, నడుస్తున్నావా లేదా అని పరామర్శించకపోవడం బాధగా అనిపిస్తోంది. పైగా తాగటం ఇంకా మనోవ్యధకు గురి చేస్తోంది. అది సరే, ఇప్పుడు పొలం ఎందుకు అమ్ముతున్నారు అడిగాడు తిలక్ దబాయింపుగా. చెల్లెలి పెళ్లి కోసం అన్నాడు రాజారాం. అదేదో నా పెళ్లికి అమ్ముతున్నట్లు నన్ను పిలిపించారెందుకు? అవేం మాటలు తిలక్, మగపిల్లవాడి పెళ్లికి పొలం అమ్ముతారా ఎవరైనా? అసలేం మాట్లాడుతున్నావు? ఆశ్చర్యపోయాడు రాజారాం. తిలక్ ఏటో చూస్తూ, అయితే నేనెందుకు సంతకం పెట్టాలి అన్నాడు. ఎందుకంటావేంటి? అది నీ చెల్లెలు, దానికో జీవితాన్ని ఇవ్వటం కోసమే నువ్విప్పుడు సంతకం పెట్టేది. ఇది కూడా చెప్పాలా తిలక్ నీకు? నాకేది చెప్పనవసరం లేదు. జీవితం కావాల్సింది దానికే కాదు, నాకు కావాలి. పొలం అమ్మిన డబ్బులతో నాకేదైనా షాపు పెట్టివ్వండి. అలా అని మాట ఇవ్వండి, అప్పుడు పెడతాను సంతకం. గనుల్లో మట్టి తట్టలు మోయలేకపోతున్నాను. రాజారాం వెంటనే, నువ్వు మట్టి తట్టలు మోసినా రాళ్ళు మోసినా తప్పులేదు. నీ అర్హతకు తగినవి నువ్వేం చేసినా ఎవరూ అడగరు. ఆడపిల్లకి పెళ్లి చేయకపోతే ఎవరైనా అడుగుతారు. చెల్లెలు పెళ్లికి నీ పనికి లింక్ పెట్టకు అన్నాడు. తిలక్ ఆగ్రహంగా చూస్తూ, నేను పెడతాను. పొలం ఎలా అమ్ముతారో చూస్తాను. కొనేవాడు ఎవడో రమ్మని చెప్తా అన్నాడు. ఎవరైనా వచ్చి తిలక్కి నచ్చ చెబితే బాగుంటుందని అటు ఇటు చూస్తూ ఉన్నాడు రాజారాం. తిలక్ తాగినట్లు తెలియడం వలనో ఏమో రాజారాంకు భయంగా ఉంది. వాకర్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి. మనిషి ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో అని ఆలోచించే స్థితిలో లేడు తిలక్. బిక్కుబిక్కుమని చూస్తూ వనకటం తప్ప ఏం చెయ్యాలో తోచటం లేదు రాజారాంకి. ఎవరైనా వచ్చి తిలక్కి నచ్చజెపితే బాగుంటుందని అటు ఇటు చూస్తున్నాడు. అప్పటికే ఇక్కడేదో జరుగుతుందన్నట్లు 2-3 వ్యక్తులు వచ్చి రాజారాం కూర్చున్న గట్టు పక్కన నిలబడ్డారు. కానీ వాళ్ళేం మాట్లాడటం లేదు. వాళ్ళు కూడా తిలక్ని చూసి భయపడుతున్నారు. తిలక్ చేస్తున్న రచ్చ చూసి రాఘవరాయుడు పొలం అమ్మలేడన్న నిర్ధారణకి వచ్చారు. లోలోన తిలక్ని, ఈ మూర్ఖుడు ఎప్పుడూ ఇంతే, కడుపుకింత తాగగానే సరిపోయిందా, ఆడపిల్ల పెళ్లి చేయొద్దా అని తిట్టుకున్నారు. ఎటువంటి దుర్దశకైనా ధైర్యమే మందు అన్నట్లు ధైర్యం కూడదీసుకుంటున్నాడు రాజారాం. అయినా తాగి ఉన్న తమ్ముడు పొలం కొనేవాళ్లు కనిపిస్తే వాళ్లను అక్కడి నుండి వెళ్ళగొడతాడేమోనని ఆందోళనగా చూస్తున్నాడు. తండ్రి కోసం అటూ ఇటూ చూస్తూ, ఏడీ ఆ ముసలాడు ఎక్కడున్నాడో అని గద్దిస్తున్నట్లే అడిగాడు తిలక్. తిలక్ని ఎలా ఆపాలో తెలియడం లేదు. తండ్రి కనిపిస్తే ఏమాత్రం విచక్షణ లేకుండా కొట్టేలా ఉన్నాడు.
తండ్రి గాని పొలం కొనేవాళ్ళు గాని అక్కడికి వచ్చే లోపలే తిలక్కి నచ్చ చెప్పాలని. తిలక్, నా మాట వినరా? నాన్న పెద్దవాడైపోయాడు. నా దిగులుతో ఇప్పటికే బాగా కుంగిపోయి ఉన్నాడు. నాకు కూడా కాళ్ళు వస్తాయో రావో. చెల్లెలి పెళ్ళి ఆపకు. ఇప్పుడు ఆగితే ఇక దాని పెళ్ళి చేయలేం. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. అది తప్పురా. మన కోసం మనం ఏం చేసుకున్నా అది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం ఏం చేసినా అది నిలిచిపోతుంది. ఇప్పుడు నువ్వు గొడవ చేయకుండా ప్రశాంతంగా సంతకం పెట్టావనుకో, భవిష్యత్తులో తిలక్ చూడు చెల్లెలి పెళ్లి కోసం ఎంత త్యాగం చేశాడో అని మన ఆదిపురి వాళ్ళంతా నిన్నే పొగుడతారు. ఆ పొగడ్త చాలదారా అన్నాడు సౌమ్యంగా, ప్రేమగా తిలక్ వైపు చూస్తూ. నీ సోది మాటల్ని కొద్దిసేపు ఆపు. నువ్వు ఈ మధ్యన కాళ్ళు పోయాయని కడుపు విషయం పూర్తిగా మర్చిపోయినట్లుంది. లేకుంటే నువ్వేంటి జ్ఞానోదయం అయిన వాళ్ళు మాట్లాడినట్లు ఈ మాటలేంటి? కాళ్ళుండి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో తమ్ముడి చేతిలో చెల్లెల చేతిలో ₹1 పెట్టావా? వచ్చిన జీతం మొత్తం తెచ్చి వదిన చేతిలో పోసేవాడివి. ఇప్పుడేమో ఇతరుల గురించి ఆలోచించడానికి పుట్టినట్లు మాట్లాడుతున్నావు. ఎవరు వింటారని ఈ నీతి కబుర్లు? కుంటోడివి కుంటోడిలా పడి ఉండు అన్నాడు. తీవ్రంగా కసురుకున్నాడు. అసహ్యంగా చూశాడు. ఒక్క క్షణం భూమిలోకి కుంగిపోతున్నట్లు తల వంచుకున్నాడు రాజారాం. తన భార్య మాట విని తప్పులు చేశాడనడం వాస్తవమే. ఇప్పుడెంత పశ్చాత్తాపడినా వాటిని సవరించుకోలేడు. కానీ సొంత తమ్ముడే కుంటోడు అని అవహేళన చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తిలక్కే కాదు, తన భార్య కూడా అలాగే అంటుంది. కుంటితనం పెట్టే నరకం కన్నా వీళ్ళ మాటల ద్వారా కలిగే మానసిక క్షోభనే భరించరానిదిగా ఉంది. ఇలాంటి మాటలు విన్న ప్రతిసారి చనిపోవాలన్న కోరిక బలంగా కలుగుతుంది. కానీ ఆత్మహత్య మహాపాపం. బాధలు భరించలేకనో కష్టాలు పడలేకనో ఆత్మహత్య చేసుకోరాదు. ఈ దేహం ఉండేది కర్మఫలం అనుభవించటానికే. ప్రాణం పోయేంత వరకు అనుభవించాల్సిందే అనుకున్నాడు. మొండిగా భరిస్తున్నాడు. అంతటి బాధలో కూడా తమ్ముడికి నచ్చచెప్పాలని, అది కాదురా అని ఏదో చెప్పబోయాడు. తిలక్ రాజారాంని మాట్లాడనివ్వకుండా సూటిగా అతన్నే చూస్తూ, ఏది కాదు? అసలేంటి నీ ప్రాబ్లం? కావాలంటే నీ వాటాకి వచ్చే పొలాన్ని అమ్ముకో. నా వాటాకి వచ్చే పొలాన్ని వదిలేయి. దాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అన్నాడు. సగం పొలం అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? ఇప్పుడున్న రేట్లకి ఆ డబ్బులేం సరిపోతాయి అన్నాడు రాజారాం. సరిపోవు కదా? అయితే ఓ పని చెయ్యి. నేను కుంటోన్ని, నా మీద జాలితో నా చెల్లెల్ని పెళ్లి చేసుకో అని జయంతి దగ్గరికి వెళ్ళి అడుగు. తప్పులేదు అన్నాడు. ఆ మాటలకి రాజారాంతో పాటు అక్కడ వింటూ నిలబడ్డ వాళ్ళు కూడా బిత్తరపోయారు. ఆ వివాలన్నీ ఉన్న తిలక్ కన్నా కాళ్ళు లేని రాజారాం గొప్పగా అనిపించాడు వాళ్ళకి. కాళ్ళు లేకపోవటం అనేది ఎంత దయనీయ స్థితినో, ఎలా ఉన్న రాజారాం ఎలా అయ్యాడో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. జాలిగా చూడటం తప్ప వాళ్లల్లో ఒక్కరు కూడా తిలక్ మాటల్ని అడ్డుకోలేకపోతున్నారు. అక్కడికి ఇంకా కొంతమంది వచ్చి చేరారు. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనన్న ఉత్కంఠతతో చూస్తున్నారు. అంతలో ఒక ముసలాయన అక్కడే నిలబడి తిలక్ మాటలు విని, నువ్వేం మనిషివయ్యా తిలక్? మీ అన్నయ్యకి కాళ్ళు సరిగా లేకపోయినా పొలం అమ్మి చెల్లికి పెళ్లి చేయాలంటుంటే నువ్వు ఆ డబ్బులతో షాప్ పెడతావా? బుద్ధి లేదు ఆ మాట అనటానికి అన్నాడు. నాకు బుద్ధి లేదంటావా అంటూ తిలక్ వెంటనే ఆయన్ని కోపంగా నెట్టడంతో వెళ్ళి రాజారాం మీద పడ్డాడు. రాజారాం ఆపలేకపోయాడు. వాకర్ మీద ఉన్న చేతులు పట్టు తప్పాయి. సడన్గా కింద పడిపోయాడు. దారుణం, ఘోరం. తిలక్ కనీసం రాజారాం వైపు చూడనే లేదు. అక్కడ నిలబడి ఉన్నవాళ్ళు ఆత్రంగా రాజారాంని లేపి కూర్చోబెట్టారు. రాజారాం ఎప్పుడు కింద పడ్డాడో అప్పుడు మొదలైంది ఆ వాతావరణంలో కలకలం. పల్లెజనం కావటం వల్ల తిలక్ చుట్టూ చేరి ఆవేశం ఆపుకోలేక తిడుతున్నారు. ఆ కేకలు, అరుపులు విని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ప్రెస్ వాళ్ళు హుటాహుటిన రాజారాంని చేరుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకుని మ్యాటర్ రికార్డు చేసుకుని వెళ్ళిపోయారు. దాదాపు అన్ని పేపర్ల వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో దిలీప్ కూడా ఉన్నాడు. తిలక్ చేస్తున్న గొడవకి నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకొని తిలక్ని పక్కకి లాక్కెళ్ళాడు దిలీప్. ఓ చోట నిలబెట్టి, తిలక్, నువ్వు చేస్తున్న పని మంచిదనుకుంటున్నావా అడిగాడు కోపంగా. ఒకప్పుడు దిలీప్తో కలిసి చదువుకున్నా ఇప్పుడు జర్నలిస్ట్ కావడంతో అతన్ని మౌనంగా చూస్తున్నాడే కానీ మాట్లాడలేదు తిలక్. నువ్విలాగే మొండి వైఖరి ప్రదర్శిస్తే జనం ఊరుకోరు. ఇప్పటికే ఈ న్యూస్ని పేపర్ వాళ్ళు పట్టుకెళ్లారు.
మీ ఊరి వాళ్ళు కొట్టైనా సరే నీ చేత సంతకం పెట్టిస్తారు. నీళ్లు ఎప్పుడైనా వాటానికే పారతాయి, కొండలెక్కి పారతాయనుకోకు. క్వార్టర్ బాటిల్ తాగి నువ్వు సెంటిమెంటును చంపుకుంటే మీ ఆదిపురి వాళ్ళు మానవ సంబంధాలను ఊపిరి చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టకు, వెళ్ళి సంతకం పెట్టు అన్నాడు దిలీప్. పాము చావకపోయినా చచ్చినట్లు నటించినట్లు తిలక్ సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాడు. దిలీప్ ఆ కుటుంబానికి ఆత్మీయుడు కావడం వల్లనో ఏమో రిజిస్ట్రేషన్ జరిగేంతవరకు అక్కడే ఆగాడు. తెల్లవారి అన్ని పేపర్లలో తిలక్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర చేసిన గొడవ వచ్చింది. తిలక్ని దానవుడి గురించి చెప్పడం కోసం రాజారాంలోని మానవత్వాన్ని హైలైట్ చేసి రాశారు. ఆ న్యూస్ చదివి అన్నయ్య అంటూ వచ్చి రాజారాం దగ్గర కూర్చుంది సంలేఖ. ఆమె చేతిలో ఉన్న పేపర్ని అందుకున్నాడు. ఆ న్యూస్ని రాజారాం కూడా చదివాడు. అతని కళ్ళు అదే పేపర్లో ఉన్న ప్రక్క న్యూస్ మీద నిలిచాయి. ఆస్తి ఇవ్వలేదని కన్నతల్లికి తలకొరివి పెట్టని కొడుకు, తప్పనిసరి భర్తే భార్యకి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేసిన ఉదంతం హృదయం కరిగేలా రాసి ఉంది. దాన్ని చదవగానే సమాజం ఎటు వెళ్తోందో అర్థమైంది. ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు అడిగింది సంలేఖ. ఏం లేదమ్మా, తిలక్ వెళ్ళిపోయాడు. రేపు పెళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరివాడినైపోతానేమో. అఫ్కోర్స్ అమ్మా నాన్న వినీలా ఉన్నారనుకో అన్నాడు. నేను వెళ్ళినా ఇక్కడ ఉన్నట్లే మీకు ఫోన్ చేస్తూ ఉంటాను. నీ ఒంటరితనాన్ని పోగొడతాను. తిలక్ అన్నయ్య రోజురోజుకి బాగా మారిపోతున్నాడన్నయ్యా అంది బాధగా పేపర్లో వచ్చిన న్యూస్ని గుర్తు చేసుకుంటూ. ఎప్పుడూ ఒకేలా ఎవరూ ఉండరు సంలేఖ, మార్పు సహజం అన్నాడు రాజారాం. ఆ మార్పు మంచివైపు సాగితే పర్వాలేదు అన్నది. అది ఏ వైపుకు వెళ్లే మార్పు అనేది వాళ్ళ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఆలోచనలు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆనందాన్ని ఇస్తాయో తెలియదు కదా అన్నాడు. సంలేఖ రాజారాం కాళ్ళవైపు చూస్తూ అన్నయ్య అందరిలా త్వరగా నడిస్తే బావుండు అని మనసులో అనుకుంటోంది. అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే చూసి అప్పటికే 2 సార్లు వచ్చి ఏదో పని ఉన్న దానిలా వెళ్ళింది వినీలా. ఆమె ఎందుకలా వచ్చి వెళ్తున్నదో రాజారాంకి తెలుసు. ఏది చూసినా ఆరాటం, ఎప్పుడు చూసినా అసూయ, ఇవి తప్ప మరో కోణం కనిపించదు ఆమెలో రాజారాంకి. అది గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒకవైపు ఫిలాసఫీ, ఇంకోవైపు తను గడిపిన జీవితం కనిపిస్తున్నాయి. ఇప్పుడలా ఎందుకు నవ్వాల్సి వచ్చిందో తెలియని దానిలా అన్నయ్యనే చూస్తోంది సంలేఖ. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు వినీళ్ళ ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ మనుషులు జీవితాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటారు సంలేఖ. కొందరికి జీవించడం సహజంగానే అలవడుతుంది. కొందరు జీవితాన్ని విడివిడి సంఘటనలుగా భావిస్తారు. ఆ సంఘటన మధ్య ఉండే సంబంధాన్ని గ్రహించరు. మొదటి రకం వాళ్ళు జీవితం నుండి తృప్తిని, ఆనందాన్ని తేలిగ్గా పొంది ఆత్మగౌరవంతో జీవిస్తే, రెండో రకం వాళ్ళు పరిస్థితుల ప్రభావంలో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు తీస్తారు. మీ వదినలాగా అన్నాడు. వదిన వింటుందేమోనని భయంగా చూసింది సంలేఖ. రాజారాం ఏమాత్రం భయం లేకుండా, స్వార్థం ఉండొచ్చు, దానికి హద్దులు లేకపోతే జీవితంలో సంతోషం ఉండదు. ఏదో ఒక రకంగా మనకు తెలియకుండానే మనం దోచుకోబడతాం అన్నాడు. అన్నయ్యలో ఈ మధ్యన చాలా మార్పు కనిపిస్తోంది. అది మంచి మార్పా కాదా అన్నది కాలమే నిర్ణయించాలి అని మనసులో అనుకుంది సంలేఖ. నువ్వు తిలక్ గురించి ఆలోచించకు, వాడికి నీ మీద ప్రేమ లేదు అనుకోకు, బాధపడకు అన్నాడు. అంతలో తండ్రి రావడంతో పేపర్ దాచేసి తన గదిలోకి వెళ్ళింది సంలేఖ. తండ్రి కొడుకు కూర్చుని పెళ్లికి అవసరమయ్యే లిస్టు తయారు చేసుకున్నారు. ఎవరెవరిని పిలవాలో, ఎవరెవరికి పెళ్లి పత్రికలు పంచాలో అడ్రస్లు రాసుకున్నారు. రాఘవరాయుడు, సులోచనమ్మ, సంలేఖ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. వినీలకి ఏ పని చెప్పినా విసుక్కోకుండా, ఇంకా ఏమైనా పనులున్నాయా అత్తయ్య? ఇదిగోండి, ఇది ఇలా చేస్తే సింపుల్గా చూడటానికి బాగుంటుందేమో, కొంచెం రేటు ఎక్కువైనా సంలేఖకి ఈ చీరలైతేనే బాగుంటాయి. తను కాస్త ఎత్తుగా, తెల్లగా, అందంగా ఉంటుంది కాబట్టి చీరల రంగుల విషయంలో మనకి ఇబ్బంది లేదు. నగలు కూడా తక్కువ గ్రాముల బంగారు పట్టీలా చూసుకొని ఇంకో 2 ఐటమ్స్ ఎక్కువ చేసిద్దాం. బయటకెళ్ళేటప్పుడు తను కట్టే చీరల్ని బట్టి నగల్ని మార్చుకుంటుంది. అందులో తనుండేది మనలాగా పల్లెటూరులో కాదు కాబట్టి ఏది కొన్నా
కాస్త లేటెస్ట్గా సిటీ కల్చర్కి నప్పేలా కొందాం అంటూ పెళ్లికి ముందు నుండే ఉత్సాహపడుతూ మాట్లాడుతుంటే చిత్రంగా అనిపించి ఉక్కిరి బిక్కిరి అయ్యింది సులోచనమ్మ. 10 రోజుల ముందు నుండే ఇంటికి సున్నాలు వేయించి రంగులు వేసి అలంకరించుకున్నారు. పెళ్లి రోజు ఇంటి చుట్టూ షామియానాలు వేసి పూలు మామిడాకులు కట్టగానే పెళ్లి కల వచ్చింది. ఆ ఊర్లో ఆడవాళ్ళంతా పట్టు చీరలు కట్టుకొని జడలో పూలు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని నుదటన సింధూరంతో కలకల్లాడుతూ వచ్చి ఆ ఇల్లు నిండారు. వారిలో కొందరు హాల్లో ఉన్న చాపలపై కూర్చున్నారు. కొందరు పెరట్లో అమర్చిన పొయ్యిల దగ్గర నిలబడి వంటలు చూస్తున్నారు. కొందరు సంలేఖను పెళ్లి కూతుర్ని చేస్తూ గదిలో ఉన్నారు. రాజారాం వీల్చైర్లో కూర్చుని పెళ్లి పనులు చూస్తున్నాడు. తిలక్ ఇంకా రాలేదు. ఇంట్లో వాళ్ళు అతని కోసం ఎదురు చూస్తున్నారు. కొడుకు రాలేదని సులోచనమ్మ ఏడుస్తుంటే పెళ్లి సమయానికి వాడు తప్పకుండా వస్తాడు. నువ్వు ఏడవకు సులోచన, శుభకార్యం జరిగే ఇంట్లో కంటతడి మంచిది కాదు అని రాఘవరాయుడు ఆమెకు నచ్చచెప్పి ఓదార్చాడు. అప్పుడొచ్చాడు తిలక్. 4 స్నేహితుల్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఏం జరిగిందో ఏమో ఒక స్నేహితుడు తిలక్ని పట్టుకొని ఆపుతూ, నా మాట విను తిలక్, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. ఇది నీ చెల్లెలు పెళ్ళి, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నాడు. వాళ్ళెంతగా ఆపుతున్నా తిలక్ ఆగకుండా సంలేఖను పెళ్లి కూతుర్ని చేస్తున్న గది ముందుకి వచ్చి ఆగాడు. అక్కడ వేలాడుతున్న బంతిపూల తోరణాలను గుప్పెటితో పట్టుకొని, ఏడీ మా నాన్న, ఎక్కడున్నాడో వెళ్ళి చూడరా, కనిపిస్తే తిలక్ వచ్చాడని చెప్పు అంటూ ఒక స్నేహితుడిని చేత్తో నెట్టాడు. అతనలా నెట్టగానే 10 అడుగుల దూరం వెళ్ళి పడ్డాడా స్నేహితుడు. ఇంకా 3 స్నేహితులు మాత్రమే తిలక్ పక్కన ఉన్నారు. తిలక్ గొంతు విని పరిగెత్తుకుంటూ వచ్చాడు రాఘవరాయుడు. వచ్చావా తిలక్, నీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నాంరా అంటూ ప్రేమగా కొడుకు వైపు చూసుకున్నాడు. వచ్చాన్లే, చిరాకు పడ్డాడు తిలక్. రాఘవరాయుడు అదేం పట్టించుకోకుండా, నువ్వు రావేమోనని మీ అమ్మ ఏడుస్తోందిరా, వెళ్ళి కనిపించు, వీళ్ళు నీ స్నేహితులా, రండి బాబు మీరిలా కూర్చోండి అంటూ వాళ్ళకి మర్యాద చేయబోయాడు. తండ్రి వైపు వంకరగా చూసి, ఏం నటిస్తున్నావు నాన్నా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నన్ను భయపెట్టి మాయ చేసి పొలం అమ్ముకుని డబ్బులు తెచ్చుకున్నావు, అందులో 1 రూపాయన్నా నాకిచ్చావా, ఏం ఆ సొమ్ము నేను తినకూడదా, నేను బసవరాయుడు మనవణ్ణి కాదా అన్నాడు. బిత్తరపోయాడు రాఘవరాయుడు. వెంటనే ఒక స్నేహితుడు తిలక్ నోరు మూసి, నేను ముందే చెప్పాను, తాగితే నువ్వు మనిషివి కాదని, మనం ఇక్కడో క్షణం కూడా ఉండొద్దు, పద బయటికి పోదాం అన్నాడు. తన నోటి మీద ఉన్న స్నేహితుని చేతిని లాగేసి కళ్ళెర్ర చేసి చూస్తూ, నువ్వారా నాకు చెప్పేది, తాగితే వాంతి చేసుకునే ముఖం నువ్వును, ఎలా తాగితే వామిటింగ్ కాదో నీకు నీట్గా తాగడం నేర్పింది నేనే కదరా, కొంచెం కూడా కృతజ్ఞత లేదా, ఇది డబ్బు మ్యాటర్రా తాగుబోతు వెధవా అంటూ అతన్ని నెట్టాడు. అతను కూడా ముందు స్నేహితునిలాగే వెళ్ళి అవతల పడ్డాడు. ఇంకా 2 స్నేహితులు మాత్రమే అతని పక్కన ఉన్నారు. అది చూస్తుంటే రాఘవరాయుడికి ఊపిరి ఆగిపోయేలా ఉంది. పెళ్లి కూతురు అన్నయ్య తాగి వచ్చాడని తెలిస్తే వియ్యంకులు అసహించుకుంటారు, కొడుకు చేత తాళి కట్టనివ్వరు, అదే ఆయన భయం. కొద్ది దూరంలో ఉన్న రాజారాం అదంతా గమనించి తండ్రి వైపు కంగారుగా చూస్తూ వీల్చైర్లోంచి లేచి నిలబడి వాకర్ సహాయంతో నడుచుకుంటూ వచ్చాడు. సమయం సందర్భం లేకుండా ఏంట్రా నీ గోలా, చెల్లి పెళ్లి జరగాల వద్దా అంటూ తమ్ముణ్ణి నిలదీశాడు. నిర్లక్ష్యంగా తల ఎగిరేశాడు తిలక్. వణుకుతున్న తండ్రిని చూసి, భయపడకు నాన్నా, మనకి ఇదో గడ్డు సమస్య, దీన్ని నువ్వు ఎదుర్కోవాలంటే ఆత్మస్థైర్యం అవసరం అన్నాడు రాజారాం. తిలక్ ఒక రకంగా నవ్వి, మరీ అంత ఎక్కువగా వణక్కు నాన్నా, నరాలు అదిరి ఇప్పుడే చస్తావు, అయినా నేనేమైనా యముడినా అన్నయ్య, ఆయన కొడుకుని, ఏదో కడుపు మండి నా అవసరాలను హక్కులను గుర్తు చేయటానికి వచ్చాను అన్నాడు. ఎన్నిసార్లు గుర్తు చేస్తావురా నీ హక్కుల్ని అవసరాలని, నీకేం తక్కువ చేశానని, పెంచానో చదివించానో, ఇంకా ఏం చేయాలి నీకు అన్నాడు రాఘవరాయుడు. ఆయనకు వణుకు తగ్గి కోపం పెరిగింది. అంతలో రాఘవరాయుడు భుజం మీద ఎవరిదో చేయి పడినట్లే తిరిగి చూశాడు. భరద్వాజ మాస్టారు నిలబడి ఉన్నాడు. మాస్టారు చూస్తున్నారా వీడెంత రభస చేస్తున్నాడో. నువ్వుండు రాఘవయ్య, ఆవేశపడకు, నేను మాట్లాడతాను. తిలక్, ఏం కావాలి నీకు? తిలక్ వైపు చూసి అడిగాడు భరద్వాజ మాస్టర్.
పొలం అమ్మిన డబ్బుల్లో సగం డబ్బుల్ని మా నాన్న చేత నాకు ఇప్పించండి మాస్టారు, చెప్పాడు తిలక్. ఆయన ఆశ్చర్యపోతూ, ఆ డబ్బులు నీకిస్తే పెళ్ళెలా జరుగుతుంది? ఎందుకు జరగదు మాస్టారు? జయంత్ కట్నం అడగలేదు. రాఘవరాయుడు నెమ్మదిగా పెదవి విప్పి, తిలక్ చెప్పేది నిజమే మాస్టారు, కానీ వాళ్ళు కట్నం అడగనంత మాత్రాన ఆడపిల్లను కాపురానికి పంపేటప్పుడు ఖాళీ చేతులతో పంపుతామా? సారె కింద సామాన్లు తీసిస్తానని వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఆ డబ్బుల గురించి మర్చిపోమ్మనండి వాడిని, అన్నాడు. మండింది తిలక్కి. మాట ఇవ్వటానికి నువ్వెవరు? కొడుకులు చచ్చారనుకున్నావా? మాతో మాట అయినా చెప్పనవసరం లేదా? నాతో చెప్పాడు నాన్న, నేను ఒప్పుకున్నాను. నువ్వొక్కడివే కొడుకువా? నేను లేనా? నాతో అవసరం లేదా? నాకా డబ్బులు ఇచ్చేంతవరకు నేను ఈ పెళ్లి జరగనివ్వను, అంటూ అరిచాడు గట్టిగా. ఆ అరుపుకి గదిలో ఉన్న సంలేఖ గుండెలో బాంబు పేలినట్లయి లేచి నిలబడింది. ఆమె ఎందుకు నిలబడిందో అర్థం కాక బ్యూటీషియన్ ఆమె భుజాలు పట్టుకుని కూర్చోబెట్టింది. సంలేఖకి కన్నీళ్లు ఆగక మళ్ళీ లేచి నిలబడింది. మేడం, మీరు కూర్చోవాలి, ముహూర్తం టైం దగ్గర పడింది, అంటూ ఆమెను మళ్ళీ కూర్చోబెట్టారు. ప్రక్కనే ఉన్న హస్విత వైపు చూసింది సంలేఖ. అన్నయ్య చూడవే ఏం మాట్లాడుతున్నాడో, అంది. సంలేఖ చెంపలపై కారే కన్నీళ్లను కర్చీఫ్తో తుడిచింది హస్విత. నువ్వు టెన్షన్ పడకు, ముఖంలో కళ పోతుంది. తిలక్తో ఉండే తలనొప్పి కొత్తేమీ కాదు. నువ్వింకొద్దిసేపట్లో జయంత్ భార్యవు కాబోతున్నావు. ఆ తర్వాత నిన్నెవరు ఏమీ చేయలేరు. ఈ సమస్యలు నీ దాకా రావు, అంది ధైర్యం చెప్పింది. అయినా సంలేఖలో తన పెళ్లి వల్లనే ఈ గొడవలన్నీ అన్న అసంతృప్తి మాత్రం తీవ్రంగా ఉంది. తిలక్ చేస్తున్న గొడవకి చుట్టూ జనం పోగవడంతో భరద్వాజ తిలక్ చేయి పట్టుకొని లాక్కెళ్తున్నట్లే పక్కకి తీసుకెళ్లాడు. వాళ్ల వెంట రాఘవరాయుడు, రాజారాం వెళ్లారు. భరద్వాజ్కి తిలక్ని కొట్టాలన్నంత కోపం వస్తోంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, తిలక్, నిన్ను చూస్తుంటే జాలిపడాలో కోప్పడాలో అర్థం కావడం లేదు. పెళ్ళి జరగనివ్వనంటున్నావు. అదెవరి పెళ్ళి? నీ చెల్లిదేగా. నిజానికి ఆ పెళ్ళి నువ్వు చెయ్యాలి. అలాంటిది వయసు మెళ్ళిన నీ తండ్రి చేస్తున్నాడు. ఆయన అంత కష్టపడుతుంటే చిల్లర వెధవలా నువ్వు గొడవ చేస్తావా? పరువు మర్యాద వద్దా నీకు? నాకు డబ్బు కావాలి మాస్టారు. నేనేమైనా రాత్రవగానే 2 పెగ్గులు మందు తాగి 2 పుల్కాలు తిని మజ్జిగ తాగి బుద్ధిగా బజ్జునేవాడిననుకుంటున్నావా? డబ్బుతో నీకేం పనిరా అని అనటానికి నాకెన్నో అవసరాలుంటాయి. డబ్బు లేకుండా అవెలా తీర్తాయి, అన్నాడు. ఆ మాటలు వినగానే కోపం, ఏడుపు మిళితమై, వీడు మనిషి కాదు మాస్టారు. కన్న పాపానికి పెంచి పెద్ద చేశాను. అప్పుడు కూడా మమ్మల్ని ఏడ్పించుకుంటూనే పెరిగాడు. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. ఈ పెళ్ళి ఆగిపోతే వాడికేం అచ్చూసిన ఆంబోతులా తిరగలడు. నేను తిరగలేను, అన్నాడు. 2 చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకొని బోరుమన్నాడు. తండ్రి ఏడుపు చూడలేక, కనీసం చెల్లి ముఖమైనా చూడరా? డబ్బు ఒక్కటే ముఖ్యమా? మానవ సంబంధాలు వద్దా, అన్నాడు రాజారాం. చెల్లెలు అంటే నీ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు డ్రామా ఆడకు. ఇంట్లో కూర్చుని హాయిగా తింటున్నావు. నా బాధలు నీకెలా తెలుస్తాయి? మీరంతా దొంగలు. మీ జీవితాలే మీకు కావాలి. నా బ్రతుకు గురించి మీకెవరికీ అవసరం లేదు. అందుకే ఈ అవకాశాన్ని నేను వదులుకోను. ఆ డబ్బు మీ చేయి దాటి వెళ్ళకముందే నా చేతిలోకి రావాలి. అలా రాకుంటే తాళి కట్టే ముందు నేనేం చేస్తానో నాకే తెలియదు, అన్నాడు. భరద్వాజు కంగారుపడి, ముందు పెళ్లి జరగని రాఘవయ్య, సామాన్లు తర్వాత కొనివ్వచ్చు. మాట ఇచ్చావు కాబట్టి కొద్ది రోజులు ఆగమని వాళ్ళకి నచ్చ చెప్పుకో. ఇప్పుడు ఆ డబ్బేదో అని ఆయన మాట్లాడే లోపలే రాఘవరాయుడు కొడుకు వైపు ఆగ్రహంగా చూసి, ఆ డబ్బుకి రెక్కలొచ్చాయి మాస్టారు. అందుకే వాడంత పట్టుబట్టి అడుగుతున్నాడు. తెచ్చి వాడి ముఖాన కొడతాను. ఏం చేసుకుంటాడో చేసుకొని, నాకు అనవసరం. నేను ఉండగానే వీడిలా ఉన్నాడే, అసలు నేను లేకుంటే దానికి పెళ్లి చేస్తాడా వీడు? నరరూప రాక్షసుడికి వీడికి తేడా ఏముంది, అంటూ ఆ డబ్బు తెచ్చి తిలక్ ముఖాన కొట్టాడు. మనసులో ఛీ అనుకుంటూ అక్కడున్న వాళ్ళు వెళ్ళిపోయారు. తిలక్ ఒక్కడే అక్కడ మిగిలి చెల్లాచెదురుగా పడిన నోట్లను ఏరుకుని ప్యాంటు జేబులో షర్టు జేబులో పెట్టుకున్నాడు. సంలేఖ జయంతుల పెళ్లి ఆదిపురిలో బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యలో అతి ఘనంగా, శాస్త్రోక్తంగా జరిగింది. చూసిన వాళ్ళంతా రాఘవరాయుడు గొప్పగా డబ్బున్నవాడు కాకపోయినా కూతురు పెళ్లి వైభవంగా చేశాడని పొగిడారు. ఆయనకి కూతురంటే ప్రాణమని, ఆమె కోసం ఏమైనా చేస్తాడని అంతా అనుకున్నారు.
ఆ మాటలు సమలేఖ చెవిన పడి కళ్ళు చెమర్చాయి. ఆనందంతో తండ్రి చేత ప్రేమించబడడం కూడా ఓ వరం. ఇలాంటి వరం ఎంతమంది కూతుళ్ళకి దక్కుతుంది అనుకుంది సమలేఖ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.